రాష్ట్రంలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అనుచితంగా వ్యవహరిస్తున్నారు. అల్లూరు జిల్లాలో స్టూడెంట్స్తో నానా చాకరీ చేయించిన ఘటన మరొక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా బందపల్లిలోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ నిర్వాహకం బయటపడింది. ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థులతో ఓ టీచర్ కాళ్ళు పట్టించుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఇలా సేవలు చేయించుకోవటం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సదరు టీచర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ రవి, చూసుకుంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అంటే ఈ పదానికి పూర్తిగా అర్థం మార్చేస్తున్నారు ఇటీవల కాలంలో ఉపాధ్యాయులు కొంతమంది. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల కాలంలో చూసుకుంటే విద్యార్థులతో వ్యక్తికేకరి చేయిస్తున్నటువంటి ఘటనలు ఏపీ వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులే అక్కడ చదివేటటువంటి విద్యార్థులతో వారి ఇంటి పని ఒంటి పని కూడా చేయించుకుంటున్నటువంటి ఆ పరిస్థితి అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలంటూ ఇటు ఆ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన మరొక ముందే మరలా అటువంటి ఘటన అయితే శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈరోజు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిలియాపుట్ట అనేటటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే బాలికల గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ గిరిజన పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు తను చరవాణిలు అంటే ఫోన్లో మాట్లాడుతూ చాలా దర్జాగా దర్పం వెలగబోస్తూ ఇద్దరు విద్యార్థినులతో తన కాళ్ళు పట్టించుకున్నటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలోకి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక పక్క ఏదైతే జరుగుతున్నటువంటి ఆ తతంగాన్నంతా వీడియో తీస్తున్నప్పటికీ ఎటువంటి జంకు బంకు భయం లేకుండా కూడా పూర్తిగా తానైతే చాలా ధీటుగానే కూర్చొని ఆ దర్పం ప్రదర్శిస్తూ కూడా ఇద్దరు విద్యార్థులతో తన కాళ్ళు పెట్టించుకున్నటువంటి ఘటన ఏదైతే ఉందో యావత్ విద్యాలోకమే ఒక్కసారిగా విస్తుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం గతంలో చూసుకుంటే విద్యార్థులు అత్యధిక చదువులు చదివిన తర్వాత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళిన తర్వాత వారే తల వంచి తమ విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు వందనం చేసేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ప్రస్తుతం అలాంటివన్నీ కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలోనే చూసుకోవచ్చు ఇటీవల కాలంలో పరవాడలో ఒక కీచక లెక్చరర్ విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టినటువంటి ఘటన, అలాగే అల్లూరు జిల్లాలో విద్యార్థులతో ఆ వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి ఘటనలు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కావచ్చు ఏపీ వ్యాప్తంగా కూడా ఇలాంటి ఘటనలు ఎక్కడికక్కడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటన నేపథ్యంలో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరు అనేటువంటి ఒక ధీమాతో లక్షలాది రూపాయల జీతం తీసుకొని విద్యార్థులకి బుద్ధులు నేర్పించాలి, అలాగే విద్య నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు అక్కడ ఈరోజు చూసుకుంటే మిలియాపుట్ట గ్రామంలో జరిగినటువంటి ఘటన చాలా దుర్భారమైనటువంటి ఘటనగా పరిగణించవచ్చు. ఎందుకంటే చాలా దారుణమైన ఘటన. తన కన్న బిడ్డల వయసు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థినులతో కాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనిపైన పూర్తిగా విద్యార్థి సంఘాలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎవరైతే ఉపాధ్యాయురాలు ఉందో ఉపాధ్యాయురాలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారో. అయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఇటు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ధీటుగా ముందుకు వెళ్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. ఒకవైపు విద్యా వ్యవస్థకి పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నతమైన విద్యను అందించే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి టీచర్స్ వల్ల ఇటు కూటమి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి టీచర్ని సస్పెండ్ చేయకుండా పూర్తిగా విధుల నుంచి తొలగించేయాలి, అలాగే తన స్థానంలో మరొకరు నియమించాలంటూ కూడా ఎవరైతే విద్యార్థినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వారంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పాఠశాలలో వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తన తల్లిదండ్రులతో కాకుండా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే ఎక్కువ సమయం గడిపేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో కన్న బిడ్డల్లా సాకాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులకి కన్న బిడ్డల్లో కూడా చూసుకోవాలి. అలాంటి సమయంలో కూడా తన కాళ్ళు నొక్కించుకోవడం అయితే యావత్తు ఆ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా కూడా దీనిపైన కోపోద్రిక్తులై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి టీచర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పిన పరిస్థితి అయితే ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.